హలో నమస్తే వెల్కమ్ టు యజ్ఞదీపిక ఎపిసోడ్ 17. అలా అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే సరిగ్గా 10 గంటల కల్లా గేట్ ముందు ఒక వైట్ కలర్ కార్ ఆగడంతో ఆనందంతో అందరూ నిలబడి చూస్తూ ఉన్నారు. డోర్స్ తీసుకొని దిగారు యజ్ఞ, నానమ్మ, జేజులు. వాళ్ళు దిగగానే కారు పార్కింగ్కు వెళ్ళింది. వెంటనే మంగళమేళాలు అందుకున్నాయి. అక్కడున్న వారంతా ఆ పెద్ద జంట దగ్గరగా వెళ్ళి పలకరిస్తూ ఉన్నారు. పలకరిస్తూనే పంతులు గారు మంత్రాలు చెబుతూ ఉంటే ఆ దంపతుల వెనుక యజ్ఞ గౌరవార్థక పూజా ఛత్రం పట్టి నడుస్తూ ఉంటే ఆ దంపతుల ముందు జగదీశ్వర్, సుభద్రలు పంతులు గారిచ్చిన పూజా కలశం పట్టుకుని నడుస్తూ ఉన్నారు. ఆ దంపతులు నడిచి వస్తూ ఉంటే పైనుండి పడుతున్న గులాబీ రేకులు, పన్నీటి జల్లులతో, తలపై పూల తోరణాలతో ఆనందంగా పండుగ వాతావరణంలా ఉంది అక్కడి వాతావరణం. ఆ దంపతులను పరిచిన పూల బాటలో నడుస్తూ తీసుకుని వెళుతూ ఉన్నారు. మిగతా బంధువర్గమంతా యజ్ఞ పట్టిన ఛత్రం వెనక వస్తూ ఉన్నారు. ముందుగా వాళ్ళను పూజా మందిరం ముందు కూర్చోపెట్టి కలశ పూజ చేయించిన పంతులు సుభద్రతో, అమ్మా, వాళ్ళు పెద్దవాళ్ళు, అలసట తట్టుకోలేరు, ఓ గంట విశ్రాంతి ఇవ్వండి అని చెప్పడంతో సరేనని వాళ్ళను వదిలి సుభద్ర తరువాత జరగవలసిన వాటికి ఏర్పాట్లు అయ్యాయా లేదా అని సరిచూసుకుంటూ ఉంది. ముఖ్యమైన బంధువులు, స్నేహితులు, కుటుంబాల వాళ్ళు, పనివాళ్ళు అందరినీ ఒకసారి పలకరించి వచ్చాడు జగదీశ్వర్. దేవ్, ధనుర్వి, యజ్ఞలు కూడా కాస్త బిజీగా తిరుగుతూ ఉన్నారు. వరుణ్ పాపం యజ్ఞ ఇంటికి ఆఫీస్కి అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. వరుణ్ యజ్ఞకు చెప్పి, సార్, హోమం పూర్తయ్యేలోపు మళ్ళీ వస్తాను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. అప్పుడే గంట గడిచిపోవడంతో హోమానికి సిద్ధమై వచ్చారు ఆ పెద్ద జంట. పంతులు గారు చెబుతున్నట్టు ఆచరిస్తూ హోమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. హోమం పూర్తి కాగానే ఆ పెద్ద జంట ఘనంగానే పంతులు గారికి సంభావన సత్కార్యాలు చేసి పంపారు. సరిగ్గా అదే సమయానికే మళ్ళీ వచ్చాడు వరుణ్. వచ్చిన అతిథులకు అన్నప్రసాదాలు, భోజనాలు ఏర్పాటు చేశారు. ఇక ఆ పెద్దవాళ్లను ఒక చోట అలంకరించిన రాజసింహాసనం లాంటి కుర్చీలో కూర్చోపెట్టడంతో ముందుగా జగదీశ్వర్, సుభద్రలు వాళ్ళ పాదాలకు నమస్కరించగానే యజ్ఞ కూడా నమస్కరించాడు. యజ్ఞ వెనుక సుభద్ర తల్లిదండ్రులు, సుభద్ర తమ్ముడు, అతని భార్య వచ్చారు. వారి వెనుక త్రినేత్ర, ధనుర్వి వచ్చారు. వారి వెనుక దేవ్ కుటుంబం, వారి వెనుక వరుణ్ కుటుంబం కూడా వచ్చారు. అలా సాయంత్రం కావడంతో ఇక వాళ్ళ బాధ్యతల వల్ల బంధువులు, స్నేహితులు అంతా నెమ్మదిగా వెళ్ళిపోతారు. అలా అంతా వెళ్ళిపోగానే ఆ పెద్ద జంటను విశ్రాంతి తీసుకోండని యజ్ఞ ముఖ్యమైన పని ఉండడంతో వరుణ్కు ఫోన్ చేసి మాట్లాడుతూ ల్యాప్టాప్లో ఆఫీసు విషయాలను చూసుకుంటూ ఉన్నాడు. ఇక రాత్రి అవడంతో వర్క్ పూర్తి చేసుకొని వచ్చిన యజ్ఞ డైనింగ్ టేబుల్పై తన కోసమే ఎదురు చూస్తూ ఉన్న వారితో కలిసి భోజనం పూర్తి చేశాడు. చాలా రోజుల తర్వాత కలిసిన తన గ్రాండ్మా, గ్రాండ్ఫా అంటూ వాళ్ళతో కొంతసేపు మురిపెంగా ఉన్నాడు. ముద్దుల మనవడాయే యజ్ఞను మరింత ముద్దు చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. ఇక పనివాళ్ళు కూడా టైం అయిపోవడంతో వాళ్ళ క్వార్టర్స్కు వెళ్ళిపోతారు. ఇక ఇప్పుడు ఆ ఇంట్లోని వాళ్ళు త్రినేత్ర, ధనుర్వి మాత్రమే ఉన్నారు. ఇక యజ్ఞ వాళ్ళతో, గ్రాండ్ఫా, ఎలా జరిగింది మీ యాత్రలు? మీకేం కష్టం కలగలేదుగా? గాడ్స్ మిమ్మల్ని బాగానే చూసుకున్నారా లేదా? చూసుకున్నారు యజ్ఞ, అస్సలు అలసట లేదు, మాకు ఈజీగానే ఉంది, చూడు ఎంత నార్మల్గా ఉన్నామో అంటాడు గ్రాండ్ఫా. సరే గ్రాండ్ఫా, రేపు మాట్లాడదాం, గుడ్ నైట్ అని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఆ మరుసటి రోజు ఉదయం ఆఫీస్ పనులన్నీ త్వరగా ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు యజ్ఞ. బ్యాలెన్స్ వర్క్ ఉండడంతో పూర్తి చేసి త్రినేత్ర గదికి వెళ్ళి త్రినేత్రతతో, అంకుల్, మనం ఈ విషయం గురించి మాట్లాడదాం అనుకున్నాంగా, రండి వెళదాం. యజ్ఞ, వస్తున్నా అంటూ త్రినేత్ర, ధనుర్వి యజ్ఞ ముందుకు కదులుతూ, అంకుల్, ఏమైంది, ఏమైనా తెలిసిందా? అదే ఏజెంట్స్ను అక్కడకు వెళ్ళమన్నారుగా? లేదు యజ్ఞ, మన వాళ్ళను పొద్దున్నే బస్కి తిరిగి పంపేశారట. ఆ ఊరికి సంబంధం లేని వాళ్ళను, కొత్త వాళ్లను అక్కడ ఉంచరట. అలా ఎవరైనా వస్తే అది ఊరి విషయానికై వచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్ లాంటి వాళ్ళు అయి ఉంటే ఖచ్చితంగా జగతి దగ్గరకు నేరుగా వెళుతారట. మన వాళ్ళు ఆ ఊరి వాళ్ళు కాదు,
ఆ ఊరికి వెళ్ళిన ఆఫీసర్లు కాదు కాబట్టి ఊరిలోకి రానివ్వలేదట. అక్కడే ఉన్న ఒక గుళ్ళో ఉంచి పొద్దున్నే పంపేశారు. అది సరే, కింద మేట్స్ అంతా వెళ్ళినట్టేగా? వెళ్ళుంటారు అంకుల్, బ్రేక్ టైం కదా, అందుకేగా మనం ఈ టైంకు మీటింగ్ ప్లాన్ చేసుకున్నాం ఆ అంటూ మెట్లు దిగి కిందకు చేరుకున్నారు. త్రినేత్ర ధనుర్వి నేరుగా వెళ్ళి చైర్స్లో కూర్చున్నారు. యజ్ఞ మెట్ల పక్కన ఉన్న జగదీశ్వర్ గది తలుపు తట్టి దానికి ఎదురుగా ఉన్న గ్రాండ్ఫా గది వైపుకు వెళుతూ ఉన్నాడు. జగదీశ్వర్ సుభద్రలు చప్పుడు విని బయటకు వచ్చి నేరుగా వెళ్ళి త్రినేత్ర ధనుర్విలను పలకరిస్తూ చైర్స్లో కూర్చున్నారు. యజ్ఞ వాళ్ళ గ్రాండ్ఫా గది తలుపు తట్టగానే లోపలికి రా యజ్ఞ, గడియ వేయలేదులే అని గ్రాండ్మా అనగానే తలుపు తోసుకొని లోపలికి వెళ్ళి యజ్ఞ వాళ్ళతో నిద్రపోతున్నారా, డిస్టర్బ్ చేశానా నానమ్మ అంటూ లేదు నాన్న చెప్పు అంది. అది మేము మీతో మాట్లాడాలి, అందరం హాల్లో ఉన్నాం, మీరు అక్కడికి రండి నానమ్మ అంటూ ముందుకు వంగి వాళ్ళ జేజమ్మ నానమ్మల చేతులు పట్టుకొని పైకి లేపి నెమ్మదిగా హాల్లోకి తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చోపెట్టాడు యజ్ఞ. ఏంటి అందరూ ఇలా ఒక చోట చేరడం, ఏమైంది నాన్న? జగదీశ్వర్, ఏదైనా సమస్య అని అడుగుతుంది జగదీశ్వర్ తల్లి జానకమ్మ. అవును, దాని గురించే, దాంతో మీతో మాట్లాడదామని అని అంటాడు జగదీశ్వర్. ఏంటి, ఏం సమస్య వచ్చింది అని అడుగుతాడు జగదీశ్వర్ తండ్రి రఘురాం. గ్రాండ్ఫా, మీరు కంగారు పడకండి, ముందు నెమ్మదిగా వినండి, చెబుతాంగా అని అంటాడు యజ్ఞ. అది కాదురా మనవడా, సమస్య అంటున్నారుగా, ఏం సమస్య అని. అంతే, అదే చెబుతాం గ్రాండ్ఫా, ముందు మీరు వినండి అంటూ యజ్ఞపై జరిగిన కార్ యాక్సిడెంట్ నుండి త్రినేత్ర చేస్తున్న ఎంక్వైరీ వరకు మొత్తం చెప్పాడు యజ్ఞ. యజ్ఞ చెప్పడం పూర్తి కాగానే నాన్న, ఆ సుందరాపురం, ఆ జగతి అనే పేర్లు ఎక్కడో విన్నట్టుంది, నీకేమైనా పరిచయం ఉందా అని ప్రశ్నిస్తాడు జగదీశ్వర్. పరిచయమేంట్రా, అది మన ఊరే అని అంటాడు రఘురాం. ఏంటి మనూరా అని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతారు. అవును మనూరే, ఆ జగతి మా అన్నగారి కోడలు అని అంటున్న రఘురాం వైపు కళ్ళు మరింత పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా ఏంటి అని చూస్తున్నారంతా. అవునరా, ఆయన చెప్పేది నిజం అని అంటుంది జానకమ్మ బామ్మ. మరి మనకలా బంధువులున్నట్టు నాకు తెలియదే అని అడుగుతాడు యజ్ఞ. ఎలా తెలుస్తుందిరా, మీ నాన్నకు మా నాన్నలా బిజినెస్ పిచ్చి, ఆఫీసులు ఇల్లు తప్పితే మరో అవసరమే లేనట్టు తిరుగుతూ ఉంటారు, ఏదో అవసరం ఉంటే తప్ప, అది ఇక్కడ ఊర్లో ఉండే వేడుకలకైతే మాత్రమే వెళతాడు, అలా బంధువుల ఇళ్లకు వెళ్ళి వస్తేగా. ఇదిగో నేను మీ నానమ్మ వెళతాం, పోనీ మాతో పాటు మీ మమ్మీని రమ్మంటే నాకు ఓపిక లేదు, పైగా ఆయన లేకుండా నేనెక్కడికి రాను అంటుంది. నువ్వేమో చిన్నప్పుడు చిన్నపిల్లాడివి, ఇంటర్ వరకు చదువులు ఆటలు, ఇంటర్ తర్వాత అబ్రాడ్స్ వెళ్ళిపోయావు, ఇదిగో ఇప్పుడు కలిసావు, ఇక నువ్వు ఎలా నలుగురితో కలుస్తావు అని అడుగుతాడు రఘురాం. అవును నాన్న, గుర్తొచ్చింది, నేను యూత్లో ఉన్నప్పుడు మీ అన్న కొడుకు అంటే మీ పెదనాన్న మనవడి పెళ్ళి అని ఒక పల్లెటూరికి తీసుకుని వెళ్ళావు కదూ అని అడుగుతాడు జగదీశ్వర్. ఆ ఊరే సుందరాపురం, మళ్ళీ పెళ్ళైన 4 ఏళ్లకు నీకు సుభద్రకు పెళ్లి చేశాం, మీ పెళ్లిలో చివరిసారి వాళ్ళని చూశాను, యజ్ఞ బారసాలకు వస్తారని ఎంతో ఎదురు చూశాను, కానీ ఆ ఊరిలో జరిగే ఉత్సవాల కారణంగా ఆ గ్రామ పెద్దలు ఊరు దాటి వెళ్ళకూడదన్న నియమం ఉండడంతో వాళ్ళు ఎవరూ రాలేకపోతున్నామని క్షమించమని కబురు చేశారు. దాని తర్వాత ఈ ఇంటిలో కానీ ఆ ఇంటిలో కానీ ఏ శుభాశుభ కార్యాలు కానీ ఏమీ జరగలేదు, మనం వాళ్ళను కలవనే లేదు అని అంటాడు రఘురాం. ఒక్క నిమిషం మౌనం తర్వాత, అయితే గ్రాండ్ఫా, ఆ జగతి గారు నాకు పెద్దమ్మ అవుతుందా? అవును యజ్ఞ, మరి మనల్ని ఎందుకు చంపాలనుకుంటుంది, ముందుగా నన్నెందుకు టార్గెట్ చేసింది, వాళ్లకు మనకు గొడవలు శత్రుత్వాలు ఏమైనా ఉన్నాయిగా, లేవుగా అని అడుగుతాడు యజ్ఞ. అదేరా నాకు అర్థం కావడం లేదు, ఆలోచిస్తూ ఉన్నా,
అని అంటాడు గ్రాండ్ఫా. కొంచెం బాగా ఆలోచించు గ్రాండ్ఫా. నాన్నకు నాకు అసలు వాళ్ళతో పెద్దగా మాటలు లేవు, అసలు పరిచయాలు కూడా లేవు. మీరు మాత్రమే వాళ్ళని చూశారు. ఒకవేళ ఏ సందర్భంలోనైనా మీకు వాళ్ళకు గొడవ జరిగి దాంతో వాళ్ళు హర్ట్ అయ్యి ఇలా చేస్తున్నారా, లేక వేరే కారణాలకు ఇలా పగ పెంచుకున్నారా అని ఆలోచించు అని అడుగుతాడు యజ్ఞ. లేదు యజ్ఞ, ఏ గొడవలు లేవు, కనీసం ఆస్తి గొడవలు కూడా లేవు అని అంటాడు రఘురాం. బాబాయ్ గారు, మీరు ఏమి అనుకోకపోతే మీ పూర్వోత్తరాలు ఆస్తి పంపకాల గురించి చెప్పగలరా? ఎందుకంటే మాటలు ఎక్కువగా లేని మీ మధ్య పగలు ఎందుకు వచ్చాయా అని నా అనుమానం. మీ వల్ల మాటలు పెరిగి మనసు కష్టం కానప్పుడు పరువు నష్టమో ఆస్తి నష్టమో ఉంటుందని నా అభిప్రాయం. కాబట్టి మీ వివరాలు చెప్పగలరా అని గౌరవంగా అడుగుతాడు త్రినేత్ర. చెబుతానయ్యా, ఏదో నాకు గుర్తున్నంత వరకు చెబుతా, సరేనా? మా పెద్దవాళ్ళ గురించి చెప్పగలను అని అన్నాడు గ్రాండ్ఫా. చెప్పండి చెప్పండి అంటూ అందరూ శ్రద్ధగా వింటున్నారు. అది సుందరాపురంలో నా చిన్నప్పటి రోజులు. నేను చాలా చిన్నవాణ్ణి. మా గ్రాండ్ఫాకు 2 కొడుకులు. మా నాన్న చిన్నవాడు, మా నాన్నకి అన్న ఒకడు పెద్దవాడు. మా నాన్నకు నేను ఒక్కడనే కొడుకుని, మా పెదనాన్నకు కూడా ఒక్కడే కొడుకు. కాబట్టి మా నానమ్మ జేజులు మమ్మల్ని అప్పుడప్పుడు కూర్చోబెట్టి, చూడండ్రా, మీరిద్దరూ చిన్నవాళ్ళు, ఎప్పుడు కలిసే ఉండాలి, గొడవలు పడకూడదు, పెదనాన్న చిన్నాన్న పిల్లల్లా కాకుండా ఒక్కటిగా ఉండాలి, మన వంశంలో ఎప్పుడూ కూడా ఒకరో ఇద్దరో మాత్రమే పుడతారు, అది ఎక్కువగా అబ్బాయిలే పుడతారు, ఆడపిల్లలు తక్కువగా పుడతారట, దానివల్ల మనకు బంధువర్గం తక్కువగా ఉంది, కాబట్టి మీరిద్దరూ సొంత అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి, మీ నాన్నలు అమ్మలు చెప్పినా మీరు విడిపోకూడదు అని అంటూ మాకు ఎప్పుడు చెబుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పడంతోనే కాదు, కానీ నాకు మా అన్నంటే, మా అన్నకు నేనంటే చాలా ఇష్టం. అలా ఆడుకుంటూ ఇంటికి తిరిగి వచ్చిన మాకు లోపల ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తూ ఉన్నాం. ఎవరెవరో చాలామంది పెద్ద పెద్దవాళ్ళు, గ్రామస్తులు, కొంతమంది ఊరి జనము, బంధువులు చాలామంది ఉన్నారు. అది ఆస్తి పంపకాలని నెమ్మదిగా అర్థమైంది. పంచిన విధానాన్ని కూడా చదివి వినిపించారు. ఆస్తిని సమాన న్యాయంగానే పంచారు. కాకపోతే చిన్న తేడా అంతే. ఇప్పుడు వాళ్ళు ఉన్న ఇల్లు, ఆ ఇంటి చుట్టూ ఉన్న 30 ఎకరాల పొలం మాత్రం మా పెదనాన్నకు అదనంగా ఇచ్చారు మా తాతగారు. మా నాన్నవి ఆ ఆస్తి కోసం ఏ గొడవ వేయలేదు. కారణం, మనది జమీందారి వంశం కాబట్టి ఎన్నో దానాలు చేశాం కదా. ఆ 30 ఎకరాలు అప్పట్లో మా నాన్నకు లెక్కలేదు. పైగా మా నాన్నకు అప్పటికే ఇక్కడ ఎంతో కాలంగా వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆయనకు వ్యవసాయంపై పట్టు లేదు, వ్యాపారం అంటేనే ఇష్టం. కాబట్టి మేమేం పట్టించుకోలేదు. అలా పంపకాల రోజు నాటికి మా తాతగారికి ఎందుకో ఆరోగ్యం పాడై మంచాన ఉండడంతో ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆ రోజు అలా అందరినీ పిలిపించి మా తాతగారే పంపకాలు చేశారట. పంచిన కొద్ది రోజులకే ఆయన కాలం చేశారు. ఇక అక్కడి ఉండి ఇక్కడ పెట్టిన వ్యాపారానికి కష్టం అవుతుందని, ఇంతకు ముందులా వారానికి 2 రోజులు వెచ్చి వెళ్ళడం కూడా ఇబ్బంది అవుతుందని నన్ను అమ్మను ఇక్కడికి తీసుకొని వచ్చి వ్యాపారం చూసుకుంటూ స్థిరపడ్డారు మా నాన్నగారు. అలా వచ్చే రోజు మా నానమ్మను కూడా రమ్మన్నాడు. ఆమె, నేను రాను, ఇది నా జ్ఞాపకాలు చాలా ఉన్న ఇల్లు, ఈ ఇల్లు వదిలిపెట్టి రాలేను అని అక్కడే ఉండిపోయింది. మా అమ్మ పెద్దమ్మ కూడా తోడికోడలలా కాకుండా సొంత అక్క చెల్లెళ్ళలా ఉండేవాళ్ళు. ఎక్కడా మాకు గొడవలు లేవు. ఇక్కడకు వచ్చాక కొద్ది రోజులకు మా నానమ్మగారుకు తాతయ్య పోయిన దిగులుతో ఆయన్ను చేరుకుందని, మరికొన్ని సంవత్సరాలకు మా అన్న పెళ్ళని, ఆ తరువాత అతని కొడుకు పుట్టాడని, ఆ కొడుకు పేరే పరందామయ్య, అతని భార్య మీరు చెబుతున్న జగతి. అలా ఏదో శుభ అశుభ సమయాల్లో వాళ్ళని కలవడం తప్ప మిగతా సమయాల్లో వాళ్ళను కలవడం కుదరలేదు. కారణం, మనవి బిజినెస్ లైఫ్స్ అని అంటాడు రఘురాం.
మరైతే ఎక్కడ సమస్యలు గొడవలు పగ పెంచుకునేంత నేరాలు ఘోరాలు జరగనప్పుడు ఆవిడకు ఎందుకంత పగ మరి అని అడుగుతుంది సుభద్ర. అదే తెలుసుకోవాలి సుభద్ర అని అంటాడు జగదీశ్వర్.